హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీమా. మీ యాక్షన్కు నా రియాక్షన్, పోలీసులకు ఐబొమ్మ సవాల్. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇది చిన్న చితగా వ్యక్తులకు ఇచ్చిన వార్నింగ్ కాదు, ఏకంగా హైదరాబాద్ పోలీసులకు బహిరంగంగా ఇచ్చిన వార్నింగ్. అది కూడా ఒక ఆన్లైన్ వెబ్సైట్ అయిన ఐబొమ్మ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగిస్తుంది పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ. ఇప్పటి వరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే తమ కూడా పోలీసులపై దృష్టి పెట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక పోస్ట్ వైరల్గా మారింది. ఇటీవల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్కి పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠాను ఛేదించారు. 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగానే ఐబొమ్మ వంటి సైట్లు ఎలాంటి ఆధునిక టెక్నాలజీ వాడినప్పటికీ వదిలిపెట్టబోమని నగర సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకున్నామని, గట్టిగా హెచ్చరికలు జారీ చేశామని సిపి చేసిన ఈ వార్నింగ్ పై ఐబొమ్మ నిర్వాహకులు స్పందించారు. ఈ మేరకు ఒక లేఖ రిలీజ్ చేశారు. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది అంటూ పోలీసులకే ఎదురు వార్నింగ్ ఇచ్చారు. కాగా పైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు 3700 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. థియేటర్లో మూవీస్ని రహస్యంగా రికార్డ్ చేయడంతో పాటు డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్లను పైరసీ చేస్తున్నాయి. అంతేకాదు వీరికి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ప్రకటనల ద్వారా వీరికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు కూడా. నిర్మాతలను బెదిరించిన పైరసీ సైట్లు ఇప్పుడు ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్నారు. నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు ఎంత సీరియస్గా తీసుకున్నారనేది వేచి చూడాలి.